హలో హాయ్ వెల్కమ్. నేను సంరీన్. ఒకప్పటి అందల తార దివ్యభారతి. రేపు ఫిబ్రవరి 25కి దివ్యభారతి గారి బర్త్డే ఉంది, జన్మదినం ఉంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆమెని గుర్తించుకోవడానికి, ఆమె గురించి మాట్లాడడానికి, ఈరోజు మనతో చర్చించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సంరీన్. సార్, దివ్యభారతి ఒకప్పటి అందల తార. ఇండస్ట్రీలో వచ్చిన కొంత కాలంలోనే ఆగ్రా హీరోతో నటించి, లైక్ తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబులాల్ సరసన నటించింది. సో ఒకప్పుడు తనని చిన్న శ్రీదేవి అని కూడా చెప్పేవాళ్ళు. అవును. రేపు దివ్యభారతి గారి జయంతి ఉంది. సో ఆమెని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మనం ఈరోజు మీతో ఉన్నాం. సో ఏం చెప్తారు సార్? 1990లో, సో స్టార్టింగ్లో అంటే 90s ఆ డికేడ్లో అప్పుడు ఈ యూత్నంతా కూడా మనం ఒక ఊపేసింది అనమాట ఆమె. అవును. సో తన అందచందాల విషయంలో కానీ, గ్లామర్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, సో చాలా తక్కువ టైంలో టాప్ రేస్లోకి వెళ్ళిపోయింది. అందరూ కూడా, హీరోలందరూ కూడా మా పక్కన దివ్యభారతి ఉంటే బాగుంటుంది, స్క్రీన్ నిండుగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆమెతో పేరు అన్నట్టుగా అందరూ కూడా, పెద్ద హీరోలు అందరూ కూడా ఆమెతో చేయటానికి అప్పట్లో పోటీలు పడ్డారనేది అతిశయోక్తి కాదు, కానీ నిజం అది, అంతే. సో నిజంగా మీరు అన్నట్టు ఆమె అప్పుడు అందరూ కూడా చిన్న శ్రీదేవి, జూనియర్ శ్రీదేవి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఆమె ఫీచర్స్ ఆమె దగ్గరగా ఉంటాయి. టీనేజ్లోనే వచ్చింది ఇండస్ట్రీకి, టీనేజ్ ఎండింగ్లో వెళ్ళిపోయింది అతి తక్కువ టైంలోనే. అంటే 3 సంవత్సరాల కాలంలో ఆమె 21 సినిమాలు చేసింది. ఆమె చేసిన సినిమా రిలీజ్ అయ్యాయి. కానీ ఆ 3 ఏళ్ల కాలంలోనే అంత పాపులారిటీ సంపాదించుకోవటం అనేది అది దివ్యభారత్కి మాత్రమే సాధ్యమైంది అనుకోవాలి. శ్రీదేవికి కూడా కొంత టైం తీసుకున్నారు ఆమె ఆ రేంజ్కి వెళ్ళటానికి. అట్లాంటిది దివ్యభారతి అంటే ఆమె ముంబై అమ్మాయి అయినా కూడా ఫస్ట్ చేసిన ఫిలిం తెలుగులోనే, బొబ్బిల్ రాజా. సో 1990లో రిలీజ్ అయింది. యాక్చువల్గా ఆమెని అంటే ఇంకా ఎర్లీగా 14 ఇయర్స్ ఏజ్లోనే నందు తొలానా అని చెప్పేసి ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్, ఆయన హిందీలో ఒక సినిమా ఆమెతో ప్లాన్ చేశాడు అప్పుడు. కానీ అది ఎందుకనో వర్కౌట్ కాల, ఆగిపోయింది, వాషౌట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇట్లా దివ్యభారతి అనే అమ్మాయి ఉంది అనేది చాలామందికి తెలిసింది. అట్లా ఆమె మన తెలుగు ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు చూశారు ఆమెని. అప్పుడే ఆయన బి గోపాల్ డైరెక్షన్లో బొబ్బిల్ రాజా అని చెప్పి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది, వెంకటేష్ పక్కన. సో అది కొంచెం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, మంచి ఎంటర్టైనరు, ఒక కామెడీ ఉంటుంది. సో ఒక కొత్త అమ్మాయి, అప్పట్లో ఏంటంటే వెంకటేష్ పక్కన ఎక్కువగా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటువంటి సంప్రదాయం ఉందన్నమాట హీరోయిన్లుగా. సో అట్లా మొట్టమొదట 1990లో 16 ఇయర్స్ ఏజ్లో ఆమె హీరోయిన్ అయింది. వెరీ ఫస్ట్ ఫిలిం తోటే అందరూ యూత్ అంతా కూడా పడిపోయారు ఆమెకి. సో అంత ఆమె గ్లామర్ అటువంటిది, అంత అందం. సో నిజంగా అప్పుడే ఆమెకి మళ్ళీ ఇంకో శ్రీదేవిని చూసినట్టుంది అని చెప్పేసి అనుకుని జూనియర్ శ్రీదేవి అని పేరు పెట్టేశారు. అందులో మీకు తెలుసు, బలపం పట్టి ఈ భామ బళ్ళో అనే పాట అందులో వెంకటేష్ తోట ఆమె చేసినది. అది ఎంత పెద్ద హిట్, ఎక్కడికి వెళ్ళినా ఆ పాట వినిపిస్తూనే ఉండేది, తర్వాత కనిపిస్తూనే ఉండేది. ఇప్పటికీ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. అట్లా ఆ సినిమా తర్వాత ఇక తెలుగులో పెద్ద పెద్ద హీరోలందరూ కూడా చిరంజీవి తోటి రౌడీ అల్లుడని చేశారు. తర్వాత అసెంబ్లీ రౌడీ, అది చాలా పెద్ద హిట్. కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా మోహన్ బాబు తోటి అసెంబ్లీ రౌడీలో, అందులో కూడా ఆమె గ్లామరు ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది, అంత పెద్ద హిట్ అవటంలో. అట్లాగే ధర్మక్షేత్రం బాలకృష్ణ పక్కన, అట్లా వీళ్ళందరూ పక్కన టాప్ హీరోల పక్కన చేసింది. ఇంకా దాదాపు 30 మూవీస్ ఆమె సైన్ చేసింది చేయటానికి. ఇక్కడ తెలుగులో చేసిన తర్వాత 2 ఇయర్స్కి ఆమె ఫస్ట్ హిందీ ఫిల్మ్ రిలీజ్ అయింది, విశ్వాత్మ అని చెప్పేసి. అందులో సన్నీ డియోల్ హీరో. సాత్ సముద్ర అని చెప్పి, అంటే అది పెద్ద హిట్ కాలేదు కానీ, బట్ అందులో ఆ పాట సాత్ సముద్ర అనే పాట ఏదైతే ఉందో అది, అందులో ఆమె డ్యాన్సులు అసలు ఫ్లాట్ అయిపోయారు అంతా కూడా. సో అట్లా అప్పుడు ఆమె ఒకరితోటి ప్రేమలో పడటం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సాజిద్ నదీ అడ్వాల్, ఇవాళ ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ హిందీలో. యాక్చువల్గా ఆయన గోవిందాతో ఒక సినిమా ప్లాన్ చేశాడు,
జుల్మ్కి హుకుమత్ అని చెప్పేసి. ఆయన అదే టైంలో షోలా ఔర్ షబ్నం అని చెప్పేసి ఇంకో సినిమా చేస్తున్నాడు గోవింద. అందులో హీరోయిన్ ఈ అమ్మాయి దివ్యభారతి. సో ఆ సినిమా చేసేటప్పుడు గోవింద డేట్స్ కొంచెం క్లాష్ అయినాయి. ఒక పక్క సాజిద్కి ఇవ్వాలి, ఇంకో పక్క షోలా ఔర్ షబ్నం చేయాలి. సరే గోవిందతో మాట్లాడదాం అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే సాజిద్ ఆ సెట్స్కి వచ్చాడు, షోలా ఔర్ షబ్నం. ఓకే. ఆ సెట్స్లో గోవింద పక్కన అమ్మాయిని చూశాడు, ఫ్లాట్ అయిపోయాడు. అంటే ఆయనకి అక్కడి నుంచి స్టార్ట్ ఫస్ట్ సైట్ అనమాట ఆయన విషయంలో మాత్రం. సో అట్లా ఆ అమ్మాయికి 18 ఇయర్స్, అంటే ఇంకా 18th రన్నింగ్, ఇంకా మేజర్ కూడా కాల. సో అట్లా అక్కడ అయిన పరిచయం, అది ప్రేమకి దారి తీయటం. మేజర్ అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్నాక కూడా ఈ విషయాన్ని ఇద్దరు కూడా బహిరంగ ఎక్కడ కూడా ప్రకటించాల, దాన్ని హైడ్ చేశారు, సీక్రెట్ మ్యారేజ్గా పెట్టారు, సీక్రెట్గానే ఉంచుకున్నారు. ఈవెన్ ఆమె ఇద్దరు మతాలు వేరు కదా, సో తను కూడా ఆ పేరు మార్చుకుంది, సనా నదియడ్వాలా అని చెప్పేసి సనా సాజిద్ అని చెప్పి అట్లా మార్చుకుంది. సో అయినప్పటికీ అంటే వాళ్ళ పెళ్ళైన విషయం తర్వాత ఆమె చనిపోయేటప్పటికి తెలిసిందనమాట ఇద్దరికి. ఈ లోపల ఏంటంటే ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఓన్లీ గాసిప్స్గా మాత్రం ఉండేది, అఫీషియల్గా లేదు. అవును. సో అట్లా 1993 ఏప్రిల్లో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఏప్రిల్లో అపార్ట్మెంట్ 5వ అంతస్తు మీద నుంచి కింద పడిపోయి చనిపోయిందంట. అంటే అది మర్డరా సూసైడ్ అనేది ఇంకా మిస్టరీ లాగానే ఉంది. అవును. అంటే ఎందుకు అంటే ఆమె సూసైడ్ చేసుకోవడానికి అంత బలమైన కారణం ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. సో ఏం జరిగింది అప్పుడు 19 ఇయర్స్ ఆమె. అంటే 18 ఇయర్స్లో కలిసారు, పెళ్లి చేసేసుకున్నారు. షార్ట్ టైంలోనే పెళ్లి చేసుకున్నారు. సో 92లోనే జరిగింది అదంతా కూడా. 93 ఏప్రిల్లో 3rd సంథింగ్ అట్లా ఈ వార్త దేశమంతా చూసి విన్నది. అంటే ఆమెకి మరి అందరి ఆరాధ్య తార కదా, నమ్మలేకపోయారు. కలల రాణి యూత్, వాళ్ళ గుండెలన్నీ బద్దలై అంటారు కదా, అట్లా అయింది అనమాట. సో అప్పుడు మేము కూడా యూతే కాబట్టి ఆ టైంకి సో మేమందరం కూడా ఆమెను లైక్ చేసిన వాళ్ళం ఆ టైంలో, నాతో పాటు చాలామంది కూడా. అసలు లైక్ చేయను ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు లేరు ఆ టైంలో. మిగతా హీరోలు కూడా ఆమెతో చేయడానికి ఎదురు చూస్తున్నారు అనమాట, ఎందుకంటే సైన్ చేసింది. 30 మూవీస్ కూడా సైన్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది హీరోలతో చేశారు కదా, అట్లా మిగతా హీరోలతో కూడా ఆమె సైన్లు చేసింది చేయడానికి మూవీస్. అవును. తమిళ్లో, తెలుగు, తమిళ్లో, ఇట్లా హిందీలో, ఈ 3 భాషల్లో ఆమె చేయడానికి సైన్లు చేసి 30 సినిమాలు. అంటే ఎంత క్రేజో చూసుకోండి. అంటే ఇంత షార్ట్ టైంలో ఆమె 90 నుంచి 92 వరకు, అంటే తను చనిపోయేంత వరకు 21 సినిమాలు చేస్తే రిలీజ్ అయితే అందులో ఒక 92లోనే 12 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆమె. సో అంత క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్ అమ్మాయి. అట్లా ఇప్పటికీ కూడా ఎందుకు ఆమె చనిపోయింది అంటే చాలామంది ఏంటంటే ఏదో గొడవ జరిగింది, సాజిద్ ఏదో చేశాడని చెప్పేసి అట్లా అనుకుంటారు. కానీ దానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సాజిద్ కూడా ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె పట్ల చాలా ప్రేమను కనబరుస్తూనే వచ్చాడు, తను కూడా చాలా బాధపడుతూనే వచ్చాడు. అంటే ఇప్పటికీ అదే మిస్టరీ లాగానే ఎందుకు ఉండిపోయింది సార్? లైక్ అంటే ప్రాపర్గా ఎవిడెన్స్, వాళ్ళకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకలేదు. అదే అంటే ఆమె చనిపోయింది అనేది మాట వాస్తవం. అది ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది అన్నట్టుగానే, అంటే పైనుంచి కాలు స్లిప్ అయ్యి పడిపోయింది, ఇంకా బాల్కనీ. ఆ టైంలో ఆమె మద్యం సేవించి ఉందని ఇలాంటి రిపోర్ట్లు వచ్చాయి. సో అట్లా ఆమె బ్యాలెన్స్ కోల్పోయి పైనుంచి అట్లా పడిపోయింది అనేది బయటకు వచ్చినటువంటి విషయం. అది నిజంగా ఒకవేళ ఆమె కావాలని సూసైడ్ చేసుకుందా, ఏదైనా మనస్తాపానికి గురై, లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది మాత్రం మిస్టరీగానే ఉంది ఇప్పటికీ కూడా. సో తను వార్దా ఖాన్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ని మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత కాలంలో, చాలా కాలం తర్వాత. సో ఆమె కూడా చెప్పింది, నాతో పెళ్ళైన తర్వాత కూడా సాజిద్ తన వ్యాలెట్లో, తన పర్సులో ఇప్పటికీ దివ్యభారతి ఫోటో తను పెట్టుకునే ఉన్నాడు. సో అంతగా తను ప్రేమించాడు దివ్యభారతిని ఆమె కూడా చెప్పిందనమాట. సో అంత ఇదిగా తనను ప్రేమించిన దివ్యభారతి చనిపోవటం ఆయన్ని కూడా, నాకు కూడా ఒక షాక్ అని చెప్పేసి చెప్పిన సందర్భం అది.
సో ఇప్పటికీ కూడా మనం దివ్యభారతిని గుర్తు చేసుకుంటున్నామంటే 93. అదే రేపు జన్మదినం ఉంది కదా సార్ దివ్యభారతిది. సో ఇప్పుడు తన స్టోరీ, తన బయోగ్రఫీ అనేది లైక్ తీయాలని తెర మీదకి తీసుకురావాలనుకుంటున్నారు కొంతమంది డైరెక్టర్స్. సో ఈ అంశంలో లైక్ తమన్నా, కీర్తి సురేష్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. సో ఆమె మర్డర్ మిస్టరీని ఎలా లైక్ చూపించబోతున్నారు ఏంటి సార్? అదే అలాగే ఉంటుంది. ఒకవేళ ఆమె సినిమాని అంటే అప్పటి నుంచి కూడా దివ్యభారతి కథని సెల్యులాయిడ్ మీద తీసుకొస్తే బాగుంటుంది, సో జనం కూడా బాగా లైక్ చేస్తారు, అవును, సో అనేది ఉంది, అప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పటిదాకా ఎప్పుడే అది వార్తల వరకే ఉంది. తమన్నా పేరు చాలా బలంగా వినిపించింది, తమన్నా చేశాను. బట్ ఇప్పుడు ఆమె వయసు రీత్యా చూస్తే నాకైతే అంత యాప్ట్ అనిపించట్లేదు తమన్నా. అంటే తను చిన్న ఏజ్లో చేసింది కాబట్టి అదే ఉంటే బాగుంటుంది. ఒక యంగ్ హీరోయిన్, ఒక యంగ్ యాక్ట్రెస్ చేస్తే దానికి న్యాయం చేసినట్లు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆమె తెలుసు కదా, చివర తొలి ముద్ద అని చెప్పేసి తెలుగు సినిమానే ఆ సినిమా చేస్తూ ఆ మధ్యలో అది పూర్తి చేయలేక చనిపోయారు, పూర్తి కాలేదు. ఆ క్యారెక్టర్ని రంభ అని చెప్పేసి ఆమెతో చేశారు. అది అందులో ప్రశాంత్ హీరో. సో అట్లా ఆమె మన నుంచి దూరం అయింది. సో ఇప్పటికీ కూడా ఆమె పాటలు, ఆమె చేసిన పాత్రలు, ఆమె గ్లామరు, ఆమె పాటలు ఇప్పటికీ జనం కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. దివ్యభారతి ఆ సినిమాలో ఉన్నది, ఎందుకంటే ఆమె చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా చాలా పెద్ద హిట్లు చేసింది. బొబ్బిల్ రాజా లాంటిది, ధర్మక్షేత్రం లాంటిది, అసెంబ్లీ రౌండి, అట్లాగే నా ఇల్లే నా స్వర్గం అని చెప్పేసి రమేష్ బాబు, కృష్ణ వాళ్ళ అబ్బాయి, అతని పక్కన చేసింది. సో ఇట్లా రౌడీ అల్లుడు, చిరంజీవి తోటి రౌడీ అల్లుడు చేశారు. సో ఇట్లా చేసిన సినిమాలు కొద్దిగా అయినా సరే వాళ్ళందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నది ఆమె లేకపోవటం అనేది. అంటే ఇంత తక్కువ కాలంలోనే, 3 ఏళ్ల కాలంలోనే ఆమె ఉంటే ఇంకా ఎన్ని సినిమాలు చేసి ఉండేది, ఇంత నిజంగానే ఖచ్చితంగా టాప్ హీరోయిన్ అయిపోయి ఉండేది. అప్పట్లోనే ఈవెన్ ఆ టైంలోనే, ఆ 3 ఏళ్లకి ఆమె ఆ టైంలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అంటే వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అని చెప్పేసి అప్పుడు చెప్పుకున్నారు. సో ఎంతైనా ఇవ్వటానికి ప్రొడ్యూసర్స్ కూడా రెడీ అయిపోయిన సందర్భం అది. సో నిజంగా దివ్యభారతే. సో మరో శ్రీదేవి అని చెప్పేసి అన్నారు కానీ, బట్ నా దృష్టిలో దివ్యభారతే. శ్రీదేవి స్థానం శ్రీదేవిదే, దివ్యభారతి స్థానం నో వన్ కెన్ రిప్లేస్. అవును, ఎవరు కూడా దివ్యభారతి ప్లేస్ని రీప్లేస్ చేయలేదు. తర్వాత కూడా ఆమెను ఎలా అంటే ఆమె జయంతి సందర్భంగా ఫిబ్రవరి 25 జయంతి సందర్భంగా ఆమెను గురించి ఇట్లా మాట్లాడుకోవడానికి అవకాశం మనకు లభించింది. ఎందుకంటే ఆమె ఇంకా చాలామంది దృష్టిలో జీవించే ఉంది, ఆమె జ్ఞాపకాలతో ఆమె జీవించే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆఫీషియల్ అనౌన్స్మెంట్ తన బయోగ్రఫీ గురించి వచ్చే వరకు ఇంకా వెయిట్ చేసి చూడాల్సింది. అంతే, నిజంగా వస్తే చాలా హ్యాపీ. బట్ చాలా దానికి న్యాయం చేయాలి. ఆ స్క్రిప్ట్ పేషెన్సీలో చూస్తున్నారు, అసలు వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఆఫీషియల్ అనౌన్స్మెంట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.